కొన్ని వందల సంవత్సరాల క్రితం, బహుశా ఒక 50 సంవత్సరాల క్రితం దాకా ఇది ఉందేమో, కొన్ని దేశాల్లో కొన్ని సంస్కృతుల్లో బానిస బజార్లు ఉండే. ఆ బానిస బజార్లో మనుషులకి ఒక ప్రైస్ ట్యాగ్ పెట్టేవాడు. ఈ మనిషి ₹100, ఈ మనిషి ₹70 అలా పెట్టి అమ్మేవారు. ఇలాంటి విషయాల గురించి చదువుతూ ఉంటే కొంచెం గగ్గురుపాటులాగా అనిపిస్తుంది. మనుషులకి ఆ విధంగా ప్రైజ్ ఎలా పెడతారు, మనుషుల్ని ఆ విధంగా ఏ విధంగా అమ్మేస్తారేంటి అనే ప్రశ్న రావడం అనేది సహజమే. అయితే మనం బానిస బజార్లో లాగా వ్యవహరించకపోవచ్చు, కానీ మనుషులకి విలువను మాత్రం మనకి ఇష్టమైనటువంటి పద్ధతిలో ఇస్తాం. కొంతమందికి ఎక్కువ విలువ ఇస్తాం, కొంతమందికి అసలు విలువనే ఇవ్వం. మరి వాళ్ళకి మనకి ఏమైనా వ్యత్యాసం ఉందా? లేదు కదా. అయితే దేవుడు అలాగా వ్యత్యాసం చూపించేటువంటి వాడు కాదు. పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా, ఏమైనా అంగవైకల్యం ఉన్నా లేకపోతే పరిపూర్ణ వ్యక్తి అయినా, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి జీవానికి ఒకే విలువను ఇచ్చేటువంటి వాడు దేవుడు. మనం దేవుని ప్రేమించే వాళ్ళమైతే కనుక జీవితపు విలువను అర్థం చేసుకున్నప్పుడు ప్రతి మనిషిని అదే విధంగా విలువగా చూడటం నేర్చుకోవాలి. దీనికి బైబిల్లోంచి 2 సంఘటనలను మనం చూద్దాం. మొదటిది, ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఇది విలువకు ఏ విధంగా వర్తిస్తుంది అని అనుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయంలో సంఘముని శరీరంతో పోల్చాడు. దేవుడు శిరస్సుగా, క్రీస్తే శిరస్సుగా సంఘాన్ని శరీరంతో పోల్చి, ఈ శరీరంలో రకరకాలైనటువంటి అవయవాలు ఉంటాయి. కొన్ని అవయవాలు చాలా ప్రాముఖ్యమైనవి, కొన్ని అవయవాలు అంత ప్రాముఖ్యంగా అనిపించవు. అయితే ఒకవేళ శరీరం మొత్తాన్ని ఆలోచించినట్లయితే ఏ చిన్న అవయవమైనా ఒకవేళ పని చేయకపోతే అప్పుడు అర్థమవుతుంది ఆ చిన్న అవయవం యొక్క విలువేంటో. శరీరంలో ఎక్కడ మురుగుచ్చుకున్నా ఆ భాగం యొక్క విలువేంటో అప్పుడు అర్థమవుతుంది. ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు, స్త్రీ అయినప్పటికీ పురుషుడైనప్పటికీ, వారిలో ఉన్నటువంటి జీవానికి కర్త దేవుడు కాబట్టి దేవుడిచ్చినటువంటి జీవాన్ని బట్టి ఆ వ్యక్తుల్ని మనం ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళకి సమానమైనటువంటి విలువను ఇవ్వటం నేర్చుకోవాలి. మరొక వాక్యం చాలా నేరుగా మనకి మానవ జీవితానికి విలువ ఇవ్వాలి అంటానికి నేర్పించేది కీర్తనలు 139. కీర్తనలు 139లో చూసినట్లయితే దాంట్లో 13వ వచనం నుంచి 18వ వచనం దాకా ఉన్న భాగంలో చూస్తే, దేవా నువ్వు నన్ను నిర్మించినటువంటి విధానం చూస్తే నాకు భయం కలుగుతుంది అని అంటూ ఉన్నాడు. అంటే ప్రతి వ్యక్తి యొక్క జీవానికి కర్త ఎవరంటే దేవుడే. మనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని నిర్మించింది ఆయనే, మనకు రూపకల్పన చేసింది ఆయనే. కాబట్టి మీ పిల్లలను కానీ మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు కానీ ప్రేమించడం నేర్చుకోండి. ఎందుకంటే వారు దేవుని స్వరూపంలో ఉన్నారు కాబట్టి. చివరిగా మానవ జీవితానికి విలువ ఇవ్వటం అనే దాన్ని మదర్ తెరీసా నుంచి కూడా మనం నేర్చుకోగలుగుతాం. ఒకసారి ఒక ప్రముఖ వార్తాపత్రిక వాళ్ళు మదర్ తెరీసా ఈ విధంగా ప్రశ్నించారు, కుష్టి వ్యాధి కలిగినటువంటి వాళ్ళని నువ్వు ఏ విధంగా ప్రేమించగలుగుతావు అని అంటే ఆమె ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జవాబు, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి నేను, దేవుని ప్రేమను పొందుతున్నటువంటి నేను, మరొక వ్యక్తి అదే దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ప్రేమను అందించలేకపోతే నేను మనిషినే కాదు అని అన్నది. కాబట్టి మనుషులను ప్రేమించడం, మనుషులకు విలువనివ్వటం మనం నేర్చుకోవాలి. అది దేవుడు మనకి నేర్పించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఈ విషయంలో మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉందా? మీ ఇంట్లో ఎవరికైనా శారీరకమైనటువంటి సమస్యలు ఉన్నాయా? ప్రేమించడానికి కష్టం అనిపిస్తోందా? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీరు మాతో కలిసి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా మీ గురించి ప్రార్థన చేస్తాం. దేవుడు మంచి హృదయాన్ని మీకు ఇవ్వాలని, ప్రేమించే తత్వాన్ని మీకు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తాం. మీకు ఇష్టమైతే మాతో కలిసి ప్రార్థన చేస్తారా? తేజో, ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవ, మా ప్రభా, జీవానికి కర్తవు నీవే ప్రభా. ఈ లోకంలో రకరకాలైనటువంటి సమస్యలు ఉండొచ్చు తండ్రి, అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రభా. నీ ప్రేమను అనుభవిస్తున్నటువంటి మేము ప్రభా, మా బిడ్డల్ని, మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించే బద్దులమే ఉన్నాం ప్రభా. అటువంటి ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేసినాం. ఆమేన్, ఆమేన్.